కట్టెతో కొట్టి కాళ్లకు మొక్కించి వాల్మీకి సామాజిక వర్గ యువకులపై డోన్ ఎమ్మెల్యే దాష్టికమాట తీవ్రంగా కొట్టి అవమానించిన కోట్ల సోషల్ మీడియాలో వీడియో వైరల్. కట్టెలతో కొట్టి కాళ్ళు మొక్కించి వాల్మీకి బోయే సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు యువకుల్ని ఎవరు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అంటే వాల్మీకి సామాజిక వర్గం అంటే అంత చిన్నసూప అనేది ఇలా సామాజిక విప్లవకారులు మాట్లాడుతున్నది, సామాజిక వేత్తలు మాట్లాడుకున్నది. తీవ్రంగా కొట్టిండట కర్రలతో, ఇంకో కర్ర ఇద్దరు కూర్చోబెట్టి కాళ్ళు మొక్కిచ్చిండట కొట్టి. ఇది ఇలా తెలుగుదేశం పార్టీ విధానం పేద ప్రజలపైన, పేద కులాలపైన. ఆషామాషి మనిషి కాదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాజకీయ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా చేసిండు, ఈయన కేంద్ర మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండు డోన్కి. ఇప్పుడు ఇది మీరు ఇంత పెద్ద హిస్టరీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఒక కుల వివక్షతోని తక్కువ కులం వాళ్ళని కింద కూర్చోబెట్టి కర్రలతో కొట్టి బాది హింసించి కాళ్ళు మొక్కించుకునే తత్వం అంటే మీ ఫ్యూడల్ మనస్తత్వం ఏందనేది బయటపడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ నైజం అనేది స్పష్టంగా కనపడుతుంది. మా చావుకు టీడీపీ వాళ్లే కారణం. నంద్యాల జిల్లా సౌందర్యదిన్నె వెలుగు వివోఏ సూసైడ్ లెటర్ అట. పాపం ఉద్యోగం నుంచి తప్పుకోవాలంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని వెల్లడి. రోజు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని ఆవేదన. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటున్న అంటూ చంద్రబాబుకు లేఖ రాసిందట పద్మజ. మా చావుకు టీడీపీ వాళ్లే కారణం స్పష్టంగా లేఖ రాసింది చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి. మరి ఇప్పుడు దీనిపైన ఏం చర్య తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు? అటు పార్టీ అధ్యక్షుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా. ఒక సాధారణ మహిళ ఐకేపీలో వివోఏగా పనిచేస్తున్న మహిళని ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి బెదిరించడం అట. నువ్వు రాజీనామా చేసి బయటికి పోతావా లేదా నీ ఎంత చూడాలి, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం, అవసరం అయితే పెట్రోల్ పోసి తగలబెడతాం అనే పరిస్థితి ఉందో ఏం. కానీ మొత్తానికైతే ఆమె భయాందోళన వ్యక్తం చేస్తుంది. మేము మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం, ఆ చావుకి మీరే కారణం, తెలుగుదేశం పార్టీ వాళ్లే కారణం అని స్పష్టంగా లెటర్ రాసింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది? దీంట్లో ఇంకొక కీలకమైన విషయం, పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంది? జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే పదే నేను మార్పు కోసం వచ్చిన ఈ మార్ప పేద మహిళలు, పేద బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటానికి, పేద ప్రజలను రోడ్లపైన పడేయటానికి, పేద కుటుంబాలని రోడ్లపైన పడేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుంటే జనసేన నాయకుడు ఎందుకు నోరు మెదపట్లేదు? నోరు మెదపపోగా తానా అంటే తందానా అంటుండు. చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగా ఆయన అడుగులకి నేను అడుగులు వస్తా, ఎక్కడ కూడా తప్పుకోను, ఎక్కడ కూడా ఒక అడుగు కూడా పక్కకేయను అని చెప్తుండు. మరి వాళ్ళ అడుగులకు మడుగొస్తే వాళ్ళ అడుగులు ఎడిపోతున్నాయి, పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేసే అయిపోతున్నాయి, పేద ప్రజల బతుకుల్లో నిప్పు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, పేద ప్రజల పొట్ట పైన కొడుతున్నారు. చేస్తుంటే వాళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక మహిళ లేఖ రాసే పరిస్థితి అంటే ఎంత ఆవేదన. ఈమె బయటకు వచ్చింది ఈ ఒక్క మహిళ లేఖే. ఎంతోమంది ఆవేదన, అభిమానంతో చచ్చిపోతున్న పరిస్థితి. బయటికి చెప్పుకోలేని వాళ్ళు, ధైర్యం లేనివాళ్ళు, ఏం జరిగిద్దో అని ఆందోళన చెందేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఆ పరిస్థితి. వాళ్లకు రెక్కాడితే కానీ డొక్కాడదు. మీరిచ్చే దీనికి సంబంధించి 5,000 10,000 వస్తే దాని మీద ఆధారపడే కుటుంబం మొత్తం ఉంటుంది. మీరు వాళ్ళకి ఆ ఆధారం లేకుండా చేస్తే కుటుంబం ఎక్కడ పోవాలా? రోడ్డున పడదు. ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయి, ఎంతమంది రోడ్డున పడతారు, ఎన్ని జీవితాలాగం అవుతాయి, ఎంతమంది విద్యార్థులు చదువులు పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించకుండా ఈ మార్పుగా మీరు మీ కూటమి ప్రభుత్వం ఎన్నుకుంది అనేది ఇలా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. అండగా ఉంటామని కాటసాని రామ్ రెడ్డి చెప్పిండట, మాజీ ఎమ్మెల్యే బనగానపల్లి. ఇది మొత్తానికైతే మా చావుకైతే టీడీపీ వాళ్లే కారణమని ఆమె చెబుతున్న పరిస్థితి. ఇంత దారుణంగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మరి ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారని చూడాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి.